ఆయన మీరు ఎంతో ఇష్టంగా ఒక శివభక్తుడి కథ రాసుకున్నారు, భక్త కన్నప్ప. సునీల్తో చేయాలనుకున్నారు. అవునవును. సో సంభవ్ ఏదో కారణాల చేత మీ దగ్గర నుంచి మోహన్ బాబు గారు కొనుక్కున్నారు, మీరు ఇచ్చేశారు. ఈ రోజు అది ఒక పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. మంచు విష్ణు 100 కోట్ల పైనే అంటున్నారు, ఒక ప్రభాస్ చేస్తున్నాడు అని వింటున్నాం, ఒక మోహన్ లాల్ చేయబోతున్నాడు అంటున్నాం, శివరాజ్ కుమార్ చేయబోతున్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్టుగా అది రాబోతా ఉంది. సో మీకేమనిపిస్తుంది? అంటే మీరు 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 ఎంతో ఇష్టంగా అది మీ ప్రాజెక్ట్, మీ కళల ప్రాజెక్ట్ అని చెప్పుకునేవాళ్ళు కదా, అది ఎలా ఎందుకు ఇచ్చారు అసలు మోహన్ బాబు గారికి? ఉంది అది మన వాళ్ళు కావాలని మీరు డైరెక్ట్ చేయాలనుకున్నాను కానీ ఒక దశ తర్వాత దాని ప్యాన్ పెరిగిపోయేటప్పటికి మనంతా మిథునం బ్యాచ్ అంతా చిన్న చిన్న సినిమాలకే మనం తప్ప. సో ఇలా నాటకథ శివతోటి ఎంతో ప్రాచుర్యానికి నోచుకున్నారు. ఒక రచయితగా కెరీర్ ప్రారంభించిన మీరు శివతోటి నటుడుగా నానాజీ క్యారెక్టర్లో ఇప్పటికీ మీ పేరు కంటే నానాజీ క్యారెక్టరే. అవును, అదే కదా. ఇప్పుడు సాక్షి రంగారావు, వెన్నెలాడే నిర్మల ఇవన్నీ సినిమాలతో ఇంటి పేరు అయిపోయిన సందర్భాలు. అప్పుడు కొన్నాడు నానాజీ. నానాజీ అనగానే మిమ్మల్ని చూస్తే నానాజీ అనేవాడు చిన్నప్పుడు. అదే. సో మీ ఒక పెద్ద పండిత కుటుంబం, ఆ వారసత్వం ఉంది కదా, ఎవరు దివాకర్లు దివాకర్లు మా ప్రపితామహులు ఆయన. అదే. సో అలాంటి కుటుంబానికి పుట్టి ఒక సినిమా రంగంలో ఇలా మేకప్లు వేసుకుంటా ఏం లేదు. మనకి అంత విద్వత్ అవ్వలేదు, చదువు అవ్వలేదు బేసిక్గా. అందువల్ల నేను ఇటు మా వాళ్ళందరూ మంచి చదువుకున్న వాళ్ళు, నాకు ఒక్కడికి అవ్వలేదు. అందువల్ల నాటకాల వైపు మా గురువు గారు, లేకపోతే అంతా చల్లరి చిల్లరి తిరుగుడే. మా రాళ్లపల్లి గారికి లేకపోయి ఉంటే నా రంగం ఏమయ్యేదో నాకు తెలియదు. అంటే రాళ్లపల్లి గారు మిమ్మల్ని కుదురుగా, అంటే నాకు నాటకాలంటే ఇప్పుడు మనం ఏ రంగంలో, ఇప్పుడు మనకి చదువు రాదు, స్పోర్ట్స్ లేదు, ఈ గుండాలు వాళ్ళతో స్నేహం, హైదరాబాద్ కాదు ఇక్కడే చిలకలగూడ రైల్వే క్వార్టర్స్ పక్కన అమాల్ బస్తీ అని ఉండేది. ఇక అన్ని దుర్వ్యసనాలు, సిగరెట్. అప్పుడు నాన్నగారు ఏం చేసేవారు? రైల్వే క్వార్టర్, రైల్వే ఎంప్లాయ్ కదా, రైల్వే క్వార్టర్స్ లో మీరు ఆ వెనకాల ఇదంతా. అంటే మనం ఎలా మారుతాం అనేది మన పుట్టుక కాదు, దానికి కారణం మన వాతావరణం. నువ్వు ఎక్కడ పెరిగావనే దాన్ని బట్టి నీ ఇన్ఫ్లుయెన్స్. సో అక్కడంతా మెల్లిగా నెగిటివ్ అంతా అయిపోయి అదే బాగుందేమో. ఆ స్థాయి నుంచి ఎబ్బుకున్న ఒక వెలుగులాగా, టార్చ్ లాగా. బాగా ఫేమ్ ఉండేదా? లేదు కాదు దుర్మార్గం. అదే గుండాలతో తిరగడం. ఇంకా అసిస్టెంట్ పొజిషన్ లో ఉన్నాం మనం, అప్రెంటిస్లే. ఓకే. అందువల్లే ఒక్కసారి ఫేమ్ రాలా. ఇంకా ఫేమ్ వస్తే అటు నుంచి అటే, ఫేమ్ అంటే జైలుకి వెళ్ళడమే. అంటే అప్రెంటిస్ ఎప్పుడైనా ఒకటే, నెగిటివ్నెస్ ఈజీగా ఆకర్షిస్తుంది, తేలిక. చాలా ఏం లేదు, ఎలా ఆకర్షించబడతారు చెప్తే. మేమందరం ఫ్రెండ్స్, మేము చదువుకుంటున్నాం అనుకో, ఎవడో ఇలా వచ్చి పాన్ షాప్ దగ్గర అన్నాక పాందే అనగానే వాడు అన్నాక పాన్ అంటే వాడు ఏ అన్నా ఈ 1,00,000 మంది అన్నాలు ఉంటారు. 1980లోనా? 70s అనగా కట్టేసి ఇచ్చేస్తే నేరుకే సిగరెట్దే అనేవాడు. వీడికి వాడు ఇచ్చేవాడు, డబ్బులు లేవు, ఫ్రీ. ఇది బాగుంటుంది కదా. అది ఆడియన్స్ ఎట్లుంటుంది ఇది. వాడు ఇలా వచ్చి అన్నాక పాందే నేరుగా సిగరెట్ది అంటే ఏం మాట్లాడి కిక్కురు మనకుండా ఇచ్చేసి సార్ నమస్కారం పెట్టి వెళ్ళిపోతుంటే మాకు ఇదేమో మనమేమో డబ్బులు కావాలంటే మనం పెట్టాలి, వాడు ఉండవే అంటాడు. ఇదేమో గౌరవం. సో అది గౌరవానికి చిహ్నమేమో. వాళ్ళు మనకి హీరోలు అప్పుడు, అంతేగా. ఇప్పటికి వాళ్ళే హీరోలు. తమ్ముడు మంచివాడు పోలేదు, కిరాతకుడు, దుర్మార్గుడు, నీచుడు, ఇదే కదా నెగిటివ్ ఎలిమెంట్. సరే అల్టిమేట్గా ఏ సినిమాలో అయినా కిరాతకుడు ఉత్తముడుగా మారుతున్నాను, అది వేరే విషయం. ఈ ఎలిమెంట్స్ని ఇవి ప్రొవోక్ చేసాయి. సో ఇలాంటి దశలో ఈ ఫ్లక్చుయేషన్ ఏజ్ కదా, 20 అంటే 20 మంచి టీనేజ్. అంటే టీనేజ్ కొంచెం ఎట్టు వెళ్దామని తెలియనప్పుడు అప్పుడు నాకు లక్కీగా ఈయన పరిచయం అవడం. ఈయన పరిచయం కావడం నా కాలేజీలో ఏంట్రా నాటకాలు, అప్పుడప్పుడు హరికథలు వింటూ ఉండేవాడు. నాకు హరికథలు అంటే చాలా ఇష్టం.
కుటుంబంలో సికింద్రాబాద్లో మా పక్కన మురళి మందిర్ అని ఉండేది. హరికథ వింటుండే. అసలు ఏమిటి ఆశ్చర్యపోతుండేమంటే ఒక్కడే మొత్తం రామాయణం మొత్తం భారతంలో అన్ని పాత్రలు ఈయన వేసేసి చేసేస్తున్నాడు ఎట్లా అని ఆశ్చర్యం. అది వచ్చి నేను ఇమిటేట్ చేస్తూ చిడతలు గిడతలు పెట్టుకుని నువ్వు బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని. సో అది ఆకర్షించడం అనేది మీకు ఒక ప్లస్ పాయింట్ అయింది అక్కడ. అది అంతేగా, అది ఇప్పటికీ నేను చాలా గౌరవిస్తాను. అట్లా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ ఫామ్, ద ఓన్లీ గ్రేటెస్ట్ ఫామ్ నాకు హరికథ. ఎందుకంటే ఒక్క వ్యక్తి 2.5 గంటలు, ఇప్పుడు ఒక సినిమా 2.5 గంటలు చేసి ఆడించడం, ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెట్టడం ఎంత కష్టం. అవును, ఇన్ని కోట్లు పెడితే అక్కడేముంది, ఓ దండ, ఓ చిడతలు, ఓ మృదంగం, ఓ వైలిన్, అంతే. 2 hours, 2.5 hours, 14 రోజులు వారోత్సవాలు, నవరాత్రి 9 రోజులు చెప్పేవారు కదా. ఒకటే కదా భారతం. అతనే పాత్రలు అభినయిస్తూ అన్ని పాత్రల్ని ఒక్కడే. అతనే కృష్ణుడు, అతనే అర్జునుడు, అతనే గుర్రం. అవును, సకిలింపులు కూడా అతనే చేస్తాడు, సకిలిస్తాడు. ఇట్లా ఏమిటి ఈ మాయ ఏమిటి అసలు. ఆ తర్వాత ఓ వండర్ఫుల్ ఇస్తున్నా, అది నేను ఇమిటేట్ చేసి ఇంటికి వచ్చి మా పిల్లలని కూర్చోబెట్టి నేను ఆకుల దండ ఒకటి వేసుకుని ఇది ఉందనమాట. అంటే కళల పట్ల ఉన్న ఇష్టం అయితే అండర్ కరెంటే ఉంది, కానీ ఈ పైది కమ్మేసింది. ఈ క్రమంలో నా స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళాం. ఏంట్రా నాటకం అప్పుడంటే కాలేజీ రోజుల్లో 70s అయితే ఆది విష్ణు నాటకాలు లేదా జంజాల గారి నాటకాలు, అన్ని కామెడీ, నాటు ఆది విష్ణు గారి నాటకం. కాకపోతే రెండిట్లో స్త్రీ పాత్రలు. మనకు స్త్రీలు ఎక్కడ ఉన్నారు? మేము మొత్తం కాలేజీలోనే 2 ఉండేవారు. ఒక అమ్మాయి తలదించుకునేది, ఒక అమ్మాయి ప్రొడ్యూసర్ మన ప్రిన్సిపల్ కూతురు. ఎవరిని చూడడానికి లేదు, నేను తలదించుకుని ఆడాల్సిందే. ఇంకెక్కడ ఆడపిల్లని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి యాక్ట్ చేయించేంత సీన్ లేదు మాకు అక్కడ. అందరం మాకు ఎక్స్పర్ట్లు ఏవైతే ఉన్నారో వాళ్ళకి బాగా డబ్బులు ఉన్నవాళ్ళు, వాళ్ళు మూలంగా మ్యూజిక్ పెట్టుకున్నారు. ఊరి వినం ఇదేంటి. అప్పుడే మా నాన్నగారు రిటైర్ అయ్యి మేము రైల్వే క్వార్టర్స్ నుంచి అద్దె ఇంట్లోకి ప్రవేశించాం. ఆ పీరియడ్లో ఖాళీ చేయాల్సి వచ్చింది. క్వార్టర్స్ అంటే చాలా విశాలంగా, ఫ్రీ కరెంటు, ఫ్రీ వాటర్, అన్నీ ఫ్రీ. పెద్ద ఓ 10 మంది ఉండొచ్చు, అంత విశాలం. అది మీకు ఒక వైభోగం. అక్కడి నుంచి కట్ చేస్తే అక్కడ మేకులు కొట్టద్దు, ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది, లైట్, ఈఎంఐ ఇదేంటిది. అక్కడి నుంచి సడన్ షిఫ్ట్, ఇవన్నీ కొంచెం బాధగా. ఆ స్క్రిప్ట్ అన్ని చెక్ చేసి, లేదరా ఇంక మనమే రాద్దాం అని నా ఎక్స్పీరియన్స్లు ఏవైతే ఉన్నాయో అద్దె కొంప ఆయన నాటకం రాశాడు. ఓ సూపర్ రైతు బ్రహ్మాండం. ఎందుకంటే అన్నీ అందరికి తెలిసిన ఇన్సిడెంట్లే. రాత్రి లేట్గా ఎందుకు వచ్చావు, ఇవన్నీ ఉంటాయి కదా. రాసాం. రాస్తే వాళ్ళ నాటకం వేశారు, మా నాటకం అసలు దద్దరిల్లిపోయింది థియేటర్. ఫస్ట్ టైం రచన, ఫస్ట్ టైం డైరెక్షన్, ఫస్ట్ టైం యాక్టింగ్. కాలేజీ సాంఘిక కాలేజ్ ఆఫ్ కామర్స్ తార్నాకర్. ఓకే. అందులో ఎన్ని మైనస్లు. మళ్ళీ రాధాకృష్ణ కాళిదాస్ అని ఒకడు ఉండేవాడు. జనరల్గా స్టూడెంట్స్ కదా అల్లరు, ఏమ్రా కాళిదాస్ ఏం జబర్దస్త్ అమ్మ ఆడు నాటకం మానేసి ఇంకో కిందికి దిగినా అంటే మంచిగా ఉండదు. అంటే మేము నాటకం ఇలా సినిమాలో చూపించినట్టేనా? సినిమా నాటకం ఆపేసాడు, తిడుతున్నాడు. వచ్చు మరి నాయన నీదండం. మళ్ళీ మొదలెట్టాం. డిస్క్వాలిఫై యాక్చువల్గా అయితే. అయినా ఆ హిలేరియస్ వల్ల వాళ్ళు ఉత్తమ ప్రదర్శన మాకు. అంటే అది కూడా యాక్టింగ్లో బాగా అనుకున్నారు చూసేవాళ్ళు. ఫస్ట్ హోల్ థియేటర్ రద్దరిల్లిపోవడం అనేది ఎంజాయ్ చేశారు కదా మాకు ఉత్తమ. ఇక అది పట్టుకున్నది అంతే. కండూతి ఒరే మనం అమ్మమ్మలో ఇంత టాలెంట్ ఉంది. మిస్టర్ నవీన్ కళా మందిర్ రోజు సాయంత్రం వాడు కూర్చోవడం. అందులో సిటిఎఫ్ అని కాంట్రిబ్యూటరీ టీ ఫండ్, ఎవడి జేబులోంచి ఎంత ఉంటే అంత వేస్తే అన్నింటిలో చాయ్ తాగి ఏం చేద్దాం, నాటకాలు ఎట్లేద్దాం, గల్లీ. సరే దీన్ని అసలు సంస్థ ఓపెన్ చేద్దామని ఇక్కడ ఎవరు నాటకాలు వాళ్ళు, ఆర్వి నరసింహారావు అని ఒక ఆయన ఉన్నాడు, నాటకాలు సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో పనిచేస్తాడు. ఆయన ఇంటికి అప్పుడు పెళ్ళి 14వ రోజు ఆయనకి. చెప్పండి అమ్మా సార్, మేము ఇట్లా నాటక ఒక సంస్థ పెడుతున్నాం సార్, మీరు చీఫ్ గెస్ట్గా రావాలి. వస్తాను. వచ్చాడు, చూశాడు, బాగుంది. ఇక మా నాటకాలు ఎక్కడ, 8 నంబర్ గల్లీలో వినాయక చవితి పండుగలు, నవరాత్రులు వేసేవాళ్ళం. ఎవరిడే 20 రూపాయలు 15 రూపాయలు మా పేమెంట్. ఓకే.
అప్పుడప్పుడు రోజుకి వెళ్ళి రాజగోపాల్ గారిని నమస్కారం పెట్టి మరి ఈ చేస్తుంటే నాన్నగారు ఏమన్నా వాళ్ళు గెంటేశారు. ఏమన్నా తర్వాత చెప్తా. మీ అప్రెంటిస్షిప్ బ్యాక్ సో కట్ చేస్తే ఈయన ఇది ఆయన దృష్టిలో పడింది, రాళ్ళపల్లి గారి దృష్టిలో. మేము నాటకాలు వేస్తున్నామని మాకు తెలుసు ఆయనకి, కానీ మమ్మల్ని పిలవట్లేదు పెద్ద నాటకాలు. నేనుసేపు గల్లీలో వేసుకుంటున్నాం. ఇక మాకు కోపం వచ్చి ఇంకా మేము వెళ్ళం అనేసి మేమే గల్లీలో వేసుకుంటున్నాం. ఇంకా అప్పుడు ఏదో సందర్భం పిలిస్తే మా తపన చూసేనా ముగింపు లేని కదా నాటకంలో ఇచ్చాడు వేషం. అక్కడి నుంచి మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చాం. ఈ గల్లీలోంచి కొంచెం మెయిన్ స్ట్రీమ్. ఇక నాకు ఈ టోటల్గా వీళ్ళందరూ వేదికలు దొరికినాయి. ఇక కట్ అయిపోయాయి. ఈ నా పాత ఫ్లాష్ బ్యాక్ ఒకసారి కట్. ఎందుకంటే మేము సీతాఫలం వెళ్ళాల్సి వచ్చేది దీనికోసం, గురుగారి కోసం. ఇంచుమించు ఆయన ఇంట్లో ఉంటూ ఉండేవాడిని. ఇది చూసి మా నాన్నకు కొంచెం ఒళ్ళు మండి గెటవుట్న నిరుద్యోగి, బీకాము, థర్డ్ క్లాసు, ఎందుకు పనికిరాడు, పని చేయడు, వేస్ట్ ఫెలో అని మన ఇంట్లో చెడబుట్టాడు. అప్పుడు అట్లాగే ఉంటాయి కదా గురుగారింట్లో. అంతే మీరు కూడా అలిగిపోయారా? నేను అలగడమే ఉంది, గెంటేస్తే వెళ్ళి అక్కడ ఇంట్లో ఉండేవాడిని. గెంటేశారు, వెళ్ళిపోమన్నారా? అంతే. గురుగారింట్లో ఉన్నా 3-4 రోజులు. 3-4 రోజులకి కనీసం ఒకసారి ఎప్పుడైనా కబురు చేస్తారు కదా. వచ్చాడు మా అన్న. నేను మా నాన్న కబురు చేయలే, మా అమ్మ ఏడుస్తుంది, రారా మా అమ్మ ఫీల్ అవుతుంది అని అన్నయ్య. మా నాన్న మామూలే. సరే మొత్తానికి వచ్చాము. అక్కడి నుంచి నాటకాల నుంచి సినిమా.